విసన్నపేటలోని వికాస్ కాలేజీలో ఇద్దరు విద్యార్థులను చితకబాదిన అధ్యాపకుడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులను వాష్రూమ్కి వెళ్లారన్న కారణంతో కరెంటు వైర్తో కొట్టిన వైస్ ప్రిన్సిపల్ గువ్వాల శ్రీనివాసరెడ్డి. సంఘటన నిన్న జరిగినప్పటికీ నేడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం. అధ్యాపకుడి దాడిలో స్పృహ తప్పి పడిపోయిన విద్యార్థినులు ఆటోలో తీసుకువెళ్లి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చికిత్సను అందించిన కాలేజీ యాజమాన్యం. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కాలేజీకి చేరుకుని యాజమాన్యాన్ని నిలదీసిన వైనం. పంపించి వచ్చిన తర్వాత బయట నుంచోబెట్టి ఎవరిని అడిగి వెళ్ళారు మీరు అని అడిగి ఇక్కడికి తీసుకొచ్చి గువ్వసారి దగ్గర తీసుకొచ్చారు. గువ్వసారి ఏమో ఏం అడగకుండా కొట్టారు. ఇద్దరు ముగ్గురిని కొట్టారు. కేబుల్ వైర్ పెట్టి కొట్టారు. మేము వాష్రూమ్కి వెళ్ళామని చెప్తే ఆయన 6 ముందులే చూసుకోవాలి, అవన్నీ వచ్చే ముందులే చూసుకోవాలి, ఇప్పుడు ఎవరిని అడిగి వెళ్ళారు అని మా మీద ఇంకా సీరియస్ అయ్యి బాగా కొట్టారు. మేము ఎడుతున్నామని మళ్ళీ కొట్టడానికి మీదకి వచ్చారు. అలానే ఏడ్చుకుంటా వస్తుంటే పడిపోయాను. నేను మా ఫ్రెండ్ పడిపోయాను. బాగా కుట్టారు. పేరేంటి గువ్వాల శ్రీనివాసరెడ్డి. బాగా కొట్టారు. పడిపోతే మమ్మల్ని ఈ హాస్టల్కి తీసుకెళ్ళి పసుపు అవన్నీ రాశారు. అయినా కానీ లెగట్లేదని వార్డెన్ మేడంకి చెప్తే వార్డెన్ మేడం ఆటో ఫోన్ చేశారు. మమ్మల్ని శవాలు ఎత్తుకెళ్ళారు సార్. మమ్మల్ని సీసీ కెమెరాలు కూడా వచ్చిన తర్వాత చూసాను సార్. నేను సీసీ కెమెరా శవాలు ఎత్తుకెళ్ళి తీసుకెళ్ళి అక్కడ పెడితే నా హార్ట్ బీట్ స్లోగా కొట్టుకుంటున్నారు. ఏ హాస్పిటల్కి వెళ్ళారు? విజేత హాస్పిటల్. మేరీ గాయత్రి. మీ వార్డెన్ గారు ఎవరు? రాణి.